యేసు ప్రభుని దేవునిగా గుర్తించలేకపోవడానికి ఏ లోపం ఉంది ఆయనలో? ఆయన నీకోసం ఏం చేయలేదు, ఆయన నీకోసం ఏమి నెరవేర్చలేదు. పరిశీలన ఎప్పుడైనా ఆయన తృణీకరించడానికి, ఆయన ద్వేషించడానికి కారణం ఏంటి? ఆయన నీకోసం తగ్గించుకుని లోకానికి వచ్చారే, ఆయన నీకోసం సిలువలో నీ స్థానాన్ని తీసుకుని మరణించారే, ఆయన నీకోసం మరణాన్ని చెంచి తిరిగి లేచిన మృత్యుంజయుడే, మరలా నేనుండే స్థలంలో నిన్ను ఉంచడానికి తీసుకెళ్తానని వాగ్దానం చేసిన దేవుడే. ఏ లోపం ఉందని యేసు ప్రభువును ద్వేషిస్తావు? ఆయనలో ఏ చెడుతనం ఉందని యేసు ప్రభువును ద్వేషిస్తావు? ఆలోచన చేయండి. బాగా కాయలు కాసిన చెట్టుకే చెప్పండి రాళ్ల దెబ్బలు ఎక్కువగా తగులుతాయి. 2 చెట్లు ఉన్నాయండి, ఓ చెట్టుకి అసలు కాయలే లేవు, పళ్ళే లేవు. ఎవరైనా రాళ్ళు వేస్తారా దాని మీద? ఓ చెట్టుకి చాలా చక్కని కాయలు వేసి పండ్లు ఉన్నాయి, ఇప్పుడు రాళ్ళన్నీ వేసి దేని మీద వేస్తారు? జాగ్రత్త వినండి, ఈ భూమి మీద క్రైస్తవ్యం అనేది, క్రీస్తు మార్గం అనేది నిజమైన మార్గం అని ఎందుకంటానో తెలుసా? దాని మీద పడుతున్న రాళ్ళు ఇంకెక్కడా పడడం లేదు. దేవుని నామమున స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ నిజం ఉంది కాబట్టే, ఇక్కడ వాస్తవం ఉంది కాబట్టే. ఒకళ్ళ ఇద్దరు ఆ ప్రపంచంలో ఒక ప్రక్కన నాస్తికులు, మరొక ప్రక్కన మరొక మతం, మరొక ప్రక్కన మరొక మతం, ప్రతి ఒక్కరూ క్రైస్తవుని విమర్శించిన కారణం అదే. ప్రపంచంలో ఇంక ఏ విధానం కూడా ఇంతగా విమర్శించబడదు, ఇంతగా రాళ్ళు వేయబడదు, ఇంతగా అపహాస్యం చేయబడదు, ఇంతగా మోకరీ లేదు, ఇంతగా హతసాక్షులైన పరిస్థితి కూడా కనబడదు. తాము చేసిన తప్పులకు చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఉగ్రవాదంతో బలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, తీవ్రవాదంతో బలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సత్యం కోసం బలైపోయింది క్రైస్తవులను ఎక్కువ ఉన్నారు. ఎందుకోసం తెలుసా? ఇక్కడ నిజం ఉంది కాబట్టి. గట్టిగా చప్పట్లు కొట్టి యేసనామమున మహిమపడదాం. మై గాడ్ ఈస్ ద హోలీ వన్ అండ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఎప్పుడైనా ఆలోచన చేశారా ఎందుకు యేసు ప్రభువు మీదే లేదా క్రైస్తవం మీద ఎందుకు ఎక్కువ వ్యతిరేకత ఉంటుందని? మీరు ప్రపంచం ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ఏదైనా చెప్పండి, పెద్దగా ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు. మీరు క్రిస్టియన్ అని చెప్పండి, ఇబ్బందులు ఎదుర్కొంటారు చాలా సందర్భాల్లో. నేను ఆ సందర్భాల్లో కొన్ని దేశాలు తిరుగుతున్నప్పుడు ఇమిగ్రేషన్ కౌంటర్లు అడుగుతుంటారు, వాట్ ఆర్ యూ అని. చెప్తాను నేను ధైర్యంగా, ఐఎమ్ ఏ పాస్టర్, ఐఎమ్ ఏ చర్చ్ పాస్టర్ అని చెప్తాను. ఇలా చూస్తారు కాసేపు. నేను వేరే ఏదైనా చెప్పొచ్చు అక్కడ, కానీ దేవుని సేవకుడు అని చెప్పగానే కొన్నిసార్లు ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రశ్నలు అడిగేవాళ్ళు ఉంటారు. దేవుని సేవకుడు అడిగారే కొంచెం ఎక్కువ ప్రశ్నలు అడిగేవారు చాలామంది ఉంటారు. అది తప్పించుకోవడానికి నేను ఏదైనా చెప్పొచ్చు, కానీ దేవుని సేవకునిగా ఆమె ద మ్యాన్ ఆఫ్ గాడ్, ఆమె పాస్టర్ ఆఫ్ ది చర్చ్ అంటే కొంచెంసేపు నిలబెట్టి ప్రశ్నలు అడుగుతారు, కానీ వాటిని ఎదుర్కోవడానికి సిద్ధమే. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నేను క్రైస్తవుణ్ణి అంటే వచ్చే వ్యతిరేకత ఎందుకు ఉంటుందో తెలుసా? ఇక్కడ నిజం ఉంది కాబట్టి, ఇక్కడ వాస్తవం ఉంది కాబట్టి. సరిపోయిన దేవుడు ఆయన.